అందరికీ దండాలండి. వాక్ అండ్ క్లే ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో సూలూరుపేటలో ఉన్న చంగాళమ్మ పరమేశ్వరి అనే ఒక గ్రామ దేవత యొక్క గుడి గురించి చూపించబోతున్నాను. శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం అనమాట. ఈమె సూలూరుపేటలో గ్రామ దేవత అనమాట. సూలూరుపేట ఎక్కడ ఉంటుందంటే నెల్లూరు జిల్లాలో ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుందన్నమాట. మనం నెల్లూరు నుంచి కానీ చెన్నైకి ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తే ఈ సూలూరుపేట మీదుగానే వెళ్తామన్నమాట. ఈ సూలూరుపేట రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ దేవాలయం. నడుచుకుంటూనే వచ్చేయచ్చు. నడుచుకుంటూ వచ్చేంత దారే నేనైతే నడుచుకుంటూనే వచ్చాను. మీరు నడవలేకపోతే షేర్ ఆటోలు దొరుకుతాయి, షేర్ ఆటోల్లో వచ్చేయచ్చు అనమాట. అమ్మవారు ఇక్కడ 10వ శతాబ్దంలోనే వెలిసారంట. 10వ శతాబ్దంలో ఇక్కడ అమ్మవారు వెలిసేసరికి ఈ ప్రాంతం మొత్తం చోళుల ఆధీనంలో ఉందంట. మనందరికీ నెల్లూరు జిల్లా గురించి తెలిసిందే. కొంతకాలం చోళుల ఆధీనంలో ఉండేది, కొంతకాలం పాండ్యుల ఆధీనంలో ఉండేది, కొంతకాలం రాష్ట్రకూటుల ఆధీనంలో ఉండేది, ఇంకొంతకాలం చాళుక్యుల ఆధీనంలో ఉండేది అనమాట. అంటే ఎవరు యుద్ధం చేసి గెలిస్తే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండేది, సామ్రాజ్యాలు మారుతూ వచ్చేదనమాట. అయితే అమ్మవారు ఇక్కడ అమ్మవారి విగ్రహం బయటపడే సమయానికి ఇది చోళుల ఆధీనంలో ఉండేదంట. అందుకే వారు అమ్మవారికి తెంకాళి అని పేరు పెట్టారంట. తెమ్ అంటే తమిళంలో దక్షిణం అని వస్తుందంట. తెంకాళి అంటే దక్షిణం వైపు ఉన్న కాళీమాత అని అర్థం అని వస్తుంది. అలాగే మరొక వర్ణన కూడా ఉంది, త్రికాళి అని కూడా పిలిచేవారంట మొదట్లో. త్రికాళి అంటే ఎందుకంటే అమ్మవారు కుడివైపు నుంచి చూడడానికి సరస్వతీదేవిలాగా, ఎడం వైపు నుంచి చూడడానికి పార్వతీదేవిలాగా, నేరుగా చూస్తే లక్ష్మీదేవిలా కనిపిస్తారంట. 3 దేవతలు కనిపిస్తున్నారు కాబట్టి త్రికాళి అని పేరు పెట్టారంట. తెంకాళి, త్రికాళి పేరు ఏదైనా రాను రాను వ్యవహారిక భాషలో చంగాళిగా మారిపోయింది. మన తెలుగువారు ఎక్కువగా ఉండడం వల్ల, మన తెలుగువారి ప్రభావం వల్ల త్రికాళి, తెంకాళి కాస్త చంగాళి పరమేశ్వరి మాతగా మారిపోయిందన్నమాట. మనకి ఛత్తీస్గఢ్లో రాయగఢ అనే ఒక ఊరుందనమాట. అది విజయనగరం జిల్లా బార్డర్లోకి వస్తుంది. ఆ రాయగఢలో మధ్యగౌరి అనే ఒక అమ్మవారు ఉన్నారన్నమాట. ఆవిడ కూడా గ్రామ దేవతే. ఆవిడ అసలు పేరు వచ్చేసి మధ్యగరి యాని, అంటే మధ్య గదిలో వెలిసిన రాణి అనే అర్థం వస్తుంది అనమాట. అయితే మన తెలుగు వాళ్ళ ప్రభావం, విజయనగరం జిల్లా వాళ్ళ ప్రభావం ఉండడం వల్ల, అంటే ఉత్తరాంధ్ర వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మధ్యగరి యాని కాస్త మధ్యగౌరి అని పిలవడం మొదలు పెట్టారనమాట. ఆ విధంగా పేరు అలా మారిపోయింది రాను రాను. ఈ గుడిలో అమ్మవారి పేరు కూడా తెంకాళి, త్రికాళి నుంచి చంగాళిగా మారిపోయిందనమాట. ఇప్పుడు ఒక నది ఉందో చూడండి, ఈ నది పక్కనే ఉందన్నమాట ఆ గుడి. ఈ నదిలోనే అమ్మవారు దొరికారంట. నీళ్ళల్లో దొరికిన అమ్మవారు, అంటే నీటి నుంచి వచ్చిన అమ్మవారు అంట. ఈ నది పేరు వచ్చేసి కాళింగి నది అనమాట. బహుశా ఈ కాళింగి అనే పేరు మీదే అమ్మవారికి చంగాళి అమ్మ అని పేరు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ కాళింగి నది మీద వంతెన చూడండి. సూలూరుపేట ప్రజలు హైవే మీదకి వెళ్ళాలంటే ఈ వంతెన ద్వారానే వెళ్ళాలన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వంతెన శిథిలావస్థకు వచ్చేసిందని చెప్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించిన వంతెన అంటే ఇది. వెడల్పు కూడా చాలా తక్కువగా ఉండడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద పెద్ద వాహనాలు పక్కన వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఈ మధ్యన ప్రభుత్వం ఒక 35 కోట్ల రూపాయలు ఇక్కడ వంతెన నిర్మాణం కోసం శాంక్షన్ చేసింది అని చెప్తున్నారు. మరి అది ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. అమ్మవారి గుడి నిర్మాణం చాలా నిరాడంబరంగా ఉంటుందన్నమాట. అంటే రాతి కట్టడం కాదు, ఆధునిక సిమెంట్ కట్టడమే ఇది. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అని ప్రజలు నమ్ముతారనమాట. శ్రీహరికోటలో ర్యాకెట్లు వదులుతారు కదా, వాళ్ళు ఏ ప్రయోగాలు చేసినా మొదట అమ్మవారి దగ్గర పూజలు చేస్తారనమాట. ఈ గుడి యొక్క మరొకమైన ముఖ్యమైన విశేషం ఏమిటంటే గర్భగుడికి తలుపులు ఉండవన్నమాట. భక్తులు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. గుడి వెనకాల ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు ఉంటాయన్నమాట, పెద్ద పెద్దవి. అక్కడ చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు. ఈ రావి చెట్టుకి, ఆ వేప చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ విగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారన్నమాట. మనం నెల్లూరు నుండి చెన్నై వెళ్ళినా, చెన్నై నుండి నెల్లూరు వెళ్ళినా ఈ సూలూరుపేట మీదుగానే వెళ్ళాలన్నమాట. రైలు ప్రయాణంలో సూలూరుపేట మీదుగా ప్రయాణం చేసేటప్పుడు ఈ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయం యొక్క గోపురం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్థానికులు ఏంటంటే, రైలు ప్రయాణం చేసే స్థానికులు ఆ గోపురం కనిపించగానే మనసారా దండం పెట్టుకుంటారనమాట ఆ గోపురానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన గ్రామ దేవత ఎవరో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు ఇష్టమైన గ్రామ దేవత పేరేంటి, ఆ గ్రామ దేవత ఏ ఊర్లో ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేను ఎప్పుడైనా ఆ ఊరు వస్తే ఖచ్చితంగా ఆ గ్రామ దేవత ఆలయాన్ని దర్శించుకుంటాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వాక్ అండ్ క్లే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.